4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగారని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలలో గిరిజన శాఖకి మంత్రి ఇలా, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇలా, ట్రైకార్డ్ ఇలా, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఇలా, ఏది కూడా ఇవన్నీ కాకుండా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన గిరిజనులకు బుద్ధి లేదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు. అలాగే 2006లో అటవీ హక్కుల చట్టం వస్తే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కనీసం సెంటు భూమి కూడా గిరిజన ప్రజానీకానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి, గిరిజన ప్రజానీకానికి, గిరిజన ప్రాంతాల సంక్షేమానికి భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అడవుల్లో, కొండల్లో, కోనల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రజానీకానికి తరతరాలుగా పోడు వ్యవసాయం ద్వారా భూముల్ని పండించుకుంటున్నారో, పంటలు పండించుకుంటున్నారో వారందరికీ కూడా భూములకి పట్టాలు ఇవ్వాలని దాదాపు 3,26,000 ఎకరాలు ఈ 4.5 సంవత్సరాలలో భూ పంపిణీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, మీరు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరం భూమి ఏ గిరిజనుడికైనా మీరు పట్టాలు ఇవ్వగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? మీరు సమాధానం చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, 32 లక్షల మంది ప్రజానీకం ఎన్నో సంవత్సరాల కల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడుకోవడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్టీకి కమిషన్ కావాలని కోరుకుంటుంటే కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా సరే గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినా, రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం వాటిల్లినా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేశాం మేము. అలాగే ఎక్కడైనా సరే అట్రాసిటీ సంబంధించినటువంటి జరుగుతుంటే